హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి రిమైనింగ్ లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో 5th లెసన్ వచ్చేసి ద ఫుడ్ వీ ఈట్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో లెసన్ గురించి కనుక చూసుకుంటే, food is vital for our survival. From the time that we are babies, we need good food to grow strong. అంటే సో ఫుడ్ అనేది మనం బతకడానికి చాలా అతి ముఖ్యమైన, వైటల్ అంటే అతి ముఖ్యమైనటువంటి అని అర్థం వస్తుంది. సో ముఖ్యమైనటువంటి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఫుడ్ అనేది బతకడానికి. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి, అంటే వీఆర్ బేబీస్, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మనకి మంచి ఫుడ్ అనేది, మనం స్ట్రాంగ్గా ఎదగడానికి మంచి ఫుడ్ అనేది అవసరం. గుడ్ ఫుడ్ హ్యాస్ మెనీ క్వాలిటీస్. కెన్ యూ టెల్ మీ వాట్ దే ఆర్? ఆస్క్ డాక్టర్ అరుణ. సో గుడ్ ఫుడ్ అనేది చాలా కొన్ని మంచి క్వాలిటీస్ని కలిగి ఉంటుంది. ఆ క్వాలిటీస్ ఏంటి మీరు చెప్పగలరా అని డాక్టర్ అరుణ పిల్లల్ని అడుగుతున్నారనమాట. సమ్ చిల్డ్రన్ ఆన్సర్డ్ ఇట్ ఈస్ న్యాచురల్, అదర్ సెడ్ ఇట్ ఈస్ న్యూట్రిషియస్. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే అది సహజంగా ఉండేవన్నీ కూడా గుడ్ ఫుడ్, అలాగే కొంత న్యూట్రియంట్స్ అన్నీ ఉండేది మంచి ఫుడ్ అని చాలామంది చెప్తున్నారు. గుడ్ సెడ్ డాక్టర్ అరుణ. సో పిల్లలందరినీ గుడ్ అని చెప్పి అంటుంది. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఈజ్ గుడ్ బికాజ్ ఇట్ గివ్స్ యువర్ బాడీ ఆల్ దట్ ఇట్ నీడ్స్. సో మీరు చెప్పింది కరెక్ట్. బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన అన్నింటినీ కూడా అది అందిస్తుంది. టుడే there are so many different kinds of food, but all of them may need not be healthy for us. సో మనకి చాలా రకాల ఫుడ్స్ అనేవి బయట ఉంటున్నాయి, కానీ అవన్నీ కూడా హెల్దీ అనేది కాదు. డూ వీ చూస్ టు ఈట్ ఫుడ్ ఫర్ ఇట్స్ టేస్ట్ ఎలోన్ ఆర్ టు హెల్ప్ అస్ బీ అలర్ట్ అండ్ ఎనర్జెటిక్? షీ ఆస్క్డ్. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే, సో మనం ఇప్పుడు ప్రెజెంట్ దాని టేస్ట్ చూసే మనం తింటున్నాం తప్ప మనకి అది హెల్ప్ అవుతుందా, మనకి ఎనర్జెటిక్గా కాదా అనేది మనం చూసుకోవట్లేదు అనమాట. అంటే అలా చూసుకొని తింటున్నామా, కేవలం టేస్ట్ చూసి తింటున్నామా అని డాక్టర్ అడుగుతుంది పిల్లల్ని. డాక్టర్ అరుణ కంటిన్యూడ్, గుడ్ ఫుడ్ ఈజ్ ట్రూలీ టేస్టీ బికాజ్ ఇట్ హ్యాస్ ద ఫ్లేవర్ ఆఫ్ థింగ్స్ దట్ గో ఇన్ టు ప్రిపేరింగ్ ఇట్. సో గుడ్ ఫుడ్ అనేది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే అందులో మనం చాలా మంచి మంచి ఐటమ్స్ అన్ని వేసి వండుతాం కాబట్టి అని. In school, either we eat the hot and healthy food that is made for the noon meal or what we bring from home. సో మనకి ఇక్కడ స్కూల్లో ఏదైతే వండుతారో సో అది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, అన్నీ వేసి వండుతారు కాబట్టి టేస్టీగా ఉంటుంది. సో అది టేస్టీగా ఉంటుందా, మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేది ఉంటుందా అని అడుగుతున్నారు. వాట్ డూ ఈట్ రెగ్యులర్లీ? సో ఏం తింటారు మీరు అని అడుగుతున్నారు డాక్టర్. సాఫ్ట్ ఇడ్లీస్, టేస్టీ దోసాస్, ఫ్రేగ్రెంట్ సాంబార్ రైస్, స్పైసీ బిర్యానీ, ఎగ్స్, ఫ్రూట్, ఇవన్నీ చెప్తున్నారనమాట. హౌ గుడ్ దే సౌండ్, దే ఆర్ బోత్ మౌత్ వాటరింగ్ అండ్ హెల్దీ. మౌత్ వాటరింగ్ అంటే నోరు ఊరించే విధంగా. సో అవి చూడడానికి ఎంత, అంటే వినడానికి ఎంత బాగున్నాయి, అలాగే మనకి అవి వింటుంటూనే నోరు ఊరుతుంది, అలాగే చాలా హెల్దీ కూడా అని చెప్తున్నారు. బట్ వీ డోంట్ ఆల్వేస్ హీట్ హెల్దీ ఫుడ్, షీ సెడ్. సో కానీ మనం ఎప్పుడూ హెల్దీ ఫుడ్నే తినము అని అంటున్నది. అన్హెల్దీ ఫుడ్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ జంక్ ఫుడ్. సో అన్హెల్దీ ఫుడ్ని మనం జంక్ ఫుడ్ అని కూడా అంటాము. కంటిన్యూ డాక్టర్ అన్న, అంటే అలా అంటూ కంటిన్యూ చేస్తున్నారు. సచ్ ఫుడ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ షుగర్, సాల్ట్ ఆర్ ఎడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ బట్ వెరీ లిటిల్ దట్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ టు గ్రో. సో జంక్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో షుగర్స్, సాల్ట్ కానీ అలాగే ప్రిజర్వేటివ్స్, అంటే అవి నిల్వ ఉండడానికి కొన్ని రకాల పదార్థాలని వాటికి కలుపుతూ ఉంటారనమాట. అవి నిజంగా మనకి మన బాడీ గ్రో అవ్వడానికి, పెరుగుదలకి ఎలాంటి ఉపయోగం అనేవి అవి ఉండవు. షీ గేవ్ దెమ్ ద నేమ్స్ ఆఫ్ ఎ ఫ్యూ కామన్ ఎడిటివ్స్. సో అలాంటి కొన్ని వాటి గురించి చెప్తుంది అనమాట డాక్టర్. వాట్ మేక్స్ అస్ ఫీల్ ద నీడ్ టు ఈట్ ఫుడ్ దట్ ఈస్ అన్హెల్దీ? వన్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ హిడెన్ ఇన్ ద టైమ్ దట్ వీ వాచ్ టెలివిజన్. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ వాచింగ్ టీవీ? సో అడుగుతుంది అనమాట. అంటే సో మీరు ఈ టీవీని అది ఎంతసేపు చూస్తారు ఏంటి అని అన్నీ అడుగుతున్నారు అనమాట. 3 hours, మెనీ హ్యాండ్స్ వెంట్ అప్. సో 3 hours ఎవరు చూస్తారు అనగానే చాలా హ్యాండ్స్ రైజ్ అవుతున్నాయి. మెనీ హ్యాండ్స్ వెంట్ అప్. వాట్ ప్రోగ్రామ్స్ డూ యూ వాచ్? షీ ఎంక్వైర్డ్. అంటే ఏం చూస్తారు టీవీలో మీరని ఈమె అడుగుతుంది అనమాట. ద చిల్డ్రన్ నేమ్డ్ ఎ ఫ్యూ. హౌ ఆఫెన్ డూ యూ సీ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్
పెస్టర్ యువర్ మదర్ టు బై వాట్ యూ సీ దేర్ అంటే అడుగుతున్నారు అనమాట డాక్టర్ ఏమని. సో ఎంతమంది కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూసి నాకు అది కావాలమ్మా అని చెప్పి మారం చేస్తారు. పెస్టర్ అంటే ఇక్కడ మారం చేయడం ఆర్ కొనమని అడగడం అలా అర్థం వస్తుందన్నమాట. సో అలా ఎంతమంది అడుగుతారు అని అంటున్నారు. మోస్ట్ చాక్లెట్స్, చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, కేక్స్ అండ్ బిస్కెట్స్ మే నాట్ బి వెరీ హెల్దీ టు ఈట్. సో చాలామంది అడుగుతారు కదా, మీరు మీ మదర్స్ని అడుగుతారా ఈ చాక్లెట్స్ కానీ, చిప్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, కేక్స్, బిస్కెట్స్ ఇలాంటివన్నీ అడుగుతారా, కానీ అవి మీకు అంత హెల్దీ కాదు అని చెప్తున్నారు. బట్ ద అడ్వర్టైజ్మెంట్స్ లుక్ వెరీ గుడ్, కానీ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి అని అంటున్నారు అనమాట. దేర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ టెల్లింగ్ దట్ యూ విల్ బికేమ్ ఏ సూపర్ హీరో ఇఫ్ యూ హ్యావ్ ఏ పర్టికులర్ డ్రింక్. సో మనకి ఎలా చెప్తారు, సో వాళ్ళు ఎలా చెప్తారు అంటే మీరు ఏదైనా తాగితే వెంటనే సూపర్ హీరో అయిపోతారు, ఈ డ్రింక్ తాగితే సూపర్ హీరో అయిపోతారు అన్నట్టు చెప్తారని చెప్తున్నారు. సమ్ మే షో యూ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ స్టార్ ఆర్ స్పోర్ట్స్ హీరో హూ ఈజ్ వెరీ హ్యాపీ హ్యావింగ్ ఏ సాఫ్ట్ డ్రింక్. అంటే మనకి అవి ఎలా అట్రాక్టివ్గా ఎలా చూపిస్తారు, మనకి నచ్చిన హీరోసో, మనకి నచ్చిన క్రికెటర్సో, అంటే స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఇలా వాళ్ళది తాగుతున్నట్టుగా వాళ్ళకి ఎనర్జీ వచ్చినట్టుగా చెప్తారు కదా. సో అలాగే చెప్తూ ఉంటారనమాట. దో వీ ఆల్ నో దట్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్, వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్. సో అవి మన హెల్త్కి బ్యాడ్ అని తెలుసు అనమాట. సో అయినా కూడా అవి మనం ఇష్టంగా తాగుతూ ఉంటాం. ఫైనలీ ఐ లీవ్ ఇట్ టు యూ టు హ్యావ్ ద ఫుడ్ ఆఫ్ యువర్ చాయిస్ వెదర్ హెల్దీ ఆర్ జంక్ ఫుడ్. సో నేను మీకే వదిలేస్తున్నాను, మీ చాయిస్ ఏంటనేది, మీరు హెల్తీ ఫుడ్ తింటారా, జంక్ ఫుడ్ తింటారా అనేది. విచ్ వన్ డూ యూ ప్రిఫర్, ఏ ప్యాకెట్ ఆఫ్ ఓల్డ్ చిప్స్ స్టోర్డ్ ఇన్ ఏ షాప్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇన్ ఏ కలర్ఫుల్ ప్యాకెట్ ఆర్ ద ఫ్రెష్ చిప్స్ దట్ మదర్ ఆర్ గ్రానీ మేక్స్ అని అడుగుతున్నారు. అంటే మీరేం తింటారు, సో చాలా రోజుల నుంచి ఉండిపోయిన చిప్స్ తింటారా, ఆ ప్యాకెట్స్లో కలర్ఫుల్గా కనిపించే చిప్స్ తింటారా, లేదా మదర్ మన కోసం ఫ్రెష్గా చేసినవి తింటారా అని అడుగుతున్నారు. డాక్టర్ అరుణ ఎండెడ్ హెర్ స్పీచ్, ద చిల్డ్రన్ క్లాప్డ్ లౌడ్లీ. సో డాక్టర్ అరుణ ఈ ఫుడ్ కోసం అంతా చెప్పి వెళ్ళిపోతారు. సో అందరూ క్లాప్స్ కొడతారనమాట. సో ఇది మనకి యొక్క లెసన్ ఫుడ్కి సంబంధించి, అంటే పిల్లలకి ఈ హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, జంక్ ఫుడ్ అంటే ఏంటి, వాటి వల్ల లాభాలు ఏంటి అని తెలియజేయడమే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ గ్లాసరీ కనుక చూసుకుంటే వైటల్ అంటే ఏంటంటే నెసెసరీ అని, చాలా అవసరం అని. సర్వైవల్ అంటే ద స్టేట్ ఆఫ్ కంటిన్యూయింగ్ టు లివ్ ఆర్ ఎగ్జిస్ట్, అంటే మనం బతకడానికి అనమాట. న్యూట్రిషియస్ అంటే అన్ని మనకి శరీరానికి ఎదుగుదలకి కావాల్సిన అన్ని పోషకాలు అని. ఫ్రాగ్రెంట్ అంటే మంచి స్మెల్. మౌత్ వాటరింగ్ అంటే టెంప్టింగ్ టు ఈట్, అంటే మనకి తినాలనిపించే విధంగా. జంక్ ఫుడ్ అంటే అన్హెల్దీ ఫుడ్. పెస్టర్ అంటే ట్రబుల్, అంటే అలా కొనమని మారం చేయడం ఆర్ ఇబ్బంది పెట్టడం. ఎడిటివ్ అంటే థింగ్స్ యాడెడ్ టు ఇంప్రూవ్ ఆర్ ప్రిజర్వ్ ఏ ఫుడ్ ఐటమ్, అంటే ఎడిటివ్స్ అంటే నిల్వ చేసే పదార్థాలు అనమాట. ప్రిజర్వేటివ్స్ అంటే సంథింగ్ యూజ్ టు ప్రివెంట్ ఫుడ్ ఫ్రమ్ గోయింగ్ బ్యాడ్. ఇది కూడా అంతే, ప్రిజర్వేటివ్స్ అండ్ ఎడిటివ్స్ అన్న మనకి నిల్వ ఉండడానికి యాడ్ చేసే కొన్ని పదార్థాలు అనమాట. నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రామర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో డాక్టర్ అరుణ కేమ్ అండ్ బిగేన్ హెర్ టాక్ అని ఇచ్చారు. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ వాచింగ్ టీవీ. సో ఇక్కడ డాక్టర్ ఆర్ టీవీ అనేది మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే, డిఆర్ అంటే డాక్టర్ అని, టీవీ అంటే టెలివిజన్ అని, ఇలా షార్ట్ ఫామ్స్ అనమాట. ఇవన్నీ కూడా షార్ట్ ఫామ్స్ కిందకు వస్తాయి. అలాంటి కొన్ని షార్ట్ ఫామ్స్ ఇక్కడ ఇచ్చారు. టీసీ అంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని, హెచ్ఎం అంటే హెడ్ మాస్టర్ అని, ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్, ఎంఆర్ అంటే మిస్టర్ అని, ఎస్ఐ అంటే సీరియల్ నెంబర్ అని, ఇలా మనకి కొన్ని షార్ట్ కట్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ గ్రామర్లో కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అని ఇచ్చాడు. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఈజ్ గుడ్ బికాస్ ఇట్ గివ్స్ యువర్ బాడీ ఆల్ దట్ ఇట్ నీడ్స్. అంటే ఇక్కడ బికాజ్ అనే దాంతో రెండు సెంటెన్సెస్ని మనం కంబైన్ చేసాం. బ్యాలెన్స్డ్ ఫుడ్ ఈజ్ గుడ్, ఇట్ గివ్స్ యువర్ బాడీ ఆల్ దట్ ఇట్ నీడ్స్. అంటే ఇక్కడ రెండు సెంటెన్సెస్ అనేవి వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండు సెంటెన్సెస్ని బికాజ్ అనే దాంతో మనం కంబైన్ చేసాం. సో ఇక్కడ బికాజ్ అనేది ఒక కనెక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి బికాజ్తో ఫిల్ చేయమన్నాడు అనమాట. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నాడు. ఈట్ హోమ్ మేడ్ ఫుడ్ బికాస్ ఇట్ ఈస్ హెల్దీ అని అనొచ్చు. ఇక్కడ మనం ఇట్ ఈస్ హెల్దీ అని రాసుకోవచ్చు అనమాట.
అలాగే వీ కెనాట్ గో అవుట్ టు ప్లే బికాస్, సో మనం బయటకు వెళ్ళి ఆడుకోలేం ఎందుకంటే ఇట్ ఈజ్ రైనింగ్, సో బయట వర్షం పడుతుంది కాబట్టి అనొచ్చు. రోహిత్ కెనాట్ కమ్ టు స్కూల్ టుడే బికాస్ హీ వాజ్ ఇల్, సో అతనికి ఒంట్లో బాగాలేదు, హీ వాజ్ ఇల్ కాబట్టి రాలేదు అతను. నెక్స్ట్ అఖిల్ డాష్ బికాస్ హీ ఈజ్ లేట్ ఫర్ స్కూల్, అఖిల్ వాజ్ పనిష్డ్, సో అఖిల్ వాజ్ పనిష్డ్ అంటే అఖిల్ పనిష్మెంట్ తీసుకున్నాడు ఎందుకంటే అతను లేట్గా స్కూల్కి వచ్చాడు కాబట్టి. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ గాట్ గుడ్ మార్క్స్, సో ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ గాట్ గుడ్ మార్క్స్ అని అనొచ్చు ఎందుకంటే నాకు మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇలా 2 సెంటెన్సెస్ని బికాజ్ అనే దాంతో మనల్ని కలపమన్నాడు. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం మనకి దో అనే దాంతో ఇచ్చాడు. వీ ఆల్ నో దట్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్, వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్. సో ఇక్కడ కూడా 2 సెంటెన్సెస్ని దో అనే దాంతో కంబైన్ చేశాడు అనమాట. ఇక్కడ ఇది ఒక కనెక్టర్ లాగే మనకి పనికొస్తుంది. వీ ఆల్ నో దట్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్, వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్. ఇక్కడ ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, ఈ రెండింటిని కూడా దీంతో అంటే ఇక్కడ దో అనేది ఏంటంటే అయినప్పటికీ కూడా, సో సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మన హెల్త్కి మంచివి కావు అని తెలిసినప్పటికీ కూడా మనం వాటిని ఇష్టంగా తాగుతాం అని. బికాజ్ అంటే ఎందుకంటే అంటే కారణాన్ని తెలియజేస్తుంది బికాజ్ అనేది. సో ఇక్కడ ఏదో ఏంటంటే మనకి అయినప్పటికీ అనేది తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి వాటిని దోతో కలిపి రాయమన్నారు. ప్రియా ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ వెల్, షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. సో ఆమె అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసింది కానీ ఆమెకి మంచి మార్క్స్ అనేవి రాలేదు. వాటిని ఎలా కంబైన్ చేయొచ్చు? దో ప్రియా ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ వెల్, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా, ఇక్కడ దో అనేది మనం రాసినప్పుడు కామా అనేది పెడతాం. సో ఒక సెంటెన్స్ తర్వాత కామా అనేది పెడతాం అంటే వెల్ తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా, ఇక్కడ కామా పెడతాం. షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, సో యాజ్ టీజ్గా ఉన్నది రాసేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది పెడతాం. అంటే ఇక్కడ ఏంటి, ప్రియా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా రాసినప్పటికీ కూడా ఆమెకి మంచి మార్క్స్ అనేవి రాలేదు, అయినప్పటికీ కూడా అనే అర్థం అక్కడ వస్తుంది. సో అవర్ టీమ్ ప్లేడ్ వెల్, వీ లాస్ట్ ద మ్యాచ్. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడ స్టార్టింగ్ దో అనేది రాస్తాం. దో అవర్ టీమ్ ప్లేడ్ వెల్, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా, ఇక్కడ కామా పెడతాం. కామా వీ లాస్ట్ ద మ్యాచ్ ఫుల్ స్టాప్. యాజ్ ఇట్ ఈజ్ రాసేయడమే, ఫస్ట్ దో పెడతాం, ఫస్ట్ సెంటెన్స్ తర్వాత కామా అనేది పెడతాం. నెక్స్ట్ రాజా ఈజ్ రిచ్, రాజా ఈజ్ ఏ మైజర్. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, దో రాజా ఈజ్ రిచ్ కామా రాజా ఈజ్ ఏ మైజర్ అని పెట్టాం. నెక్స్ట్ రమ్య ఈజ్ హర్ట్, షీ డిడ్ నాట్ క్రై. సో ఇక్కడ చూసుకుంటే దో రమ్య ఈజ్ హర్ట్ కామా షీ డిడ్ నాట్ క్రై. సో షీ డిడ్ నాట్ క్రై అనేది అంటే ఇక్కడ కామా వస్తుంది, లాస్ట్లో ఫుల్ స్టాప్, ఫస్ట్లో దో అనేది పెట్టి మనం సెంటెన్స్ని కంప్లీట్ చేసేస్తాం. ఇది మనకి గ్రామర్కి సంబంధించి ఇచ్చాడు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో కనుక చూసుకుంటే ఒకటి ఇచ్చాడు, చూద్దాం. భూమి వెంట్ టు ది గార్డెన్. సో ఇక్కడ బి అనేది క్యాపిటల్ వస్తుంది, నేమ్ కాబట్టి బి క్యాపిటల్. భూమి వెంట్ టు ది గార్డెన్ ఫుల్ స్టాప్. షీ సా మెనీ ఫ్లవర్స్, సో ఎస్ క్యాపిటల్. సో ఇక్కడ ఎస్ క్యాపిటల్ అనేది వస్తుంది. షీ సా మెనీ ఫ్లవర్స్ దేర్ వే, సారీ షీ సా మెనీ ఫ్లవర్స్ దేర్ దగ్గర ఫుల్ స్టాప్. దేర్ వేర్ మళ్ళీ ఇక్కడ టీ క్యాపిటల్ వస్తుంది. దేర్ వేర్ రెడ్ కామా ఎల్లో కామా బ్లూ అండ్ పర్పుల్ ఫ్లవర్స్, అది ఫుల్ స్టాప్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ షీ థాట్ పక్కన మనకి కామా అనేది వస్తుంది ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేది షీ థాట్ పక్కన కామా వస్తుంది. కెన్కి ఇన్వైటెడ్ కామా స్టార్ట్ అవుతాయి, లాస్ట్లో ఎండ్ అవుతాయి, ఫ్లవర్స్ పక్కన మళ్ళీ ఫుల్ స్టాప్. అంటే షీ థాట్ కెన్ ఐ ప్లగ్ దీస్ ఫ్లవర్స్ అని అన్నట్టుగా. సో ఇక్కడ మనకి షీ థాట్ పక్కన కామా, కెన్కి ఇన్వైటెడ్ కామా స్టార్ట్ అయ్యి ఫ్లవర్స్ దగ్గర ఎండ్ అవుతాయి, సో ఫ్లవర్స్ పక్కన ఫుల్ స్టాప్ అనేది. సో ఈ విధంగా మనకి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో చిన్న చిన్న చేంజెస్ అనేవి ఇచ్చాడు. ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి కనుక చూసుకుంటే నెక్స్ట్ జంక్ ఫుడ్ అనే ఒక పోయం గురించి ఇచ్చారు. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే వన అంటే వాంట్ టు అనే అర్థం, అంటే కావాలి అని. ది అంటే యు అని అర్థం అన్నమాట. సో ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి. నెక్స్ట్ మనం ద విటి నజీరుద్దీన్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం 5th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 6th లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో 6th లెసన్ వచ్చేసి ద విటి నజరుద్దీన్. సో ఈ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ద విటి నజీరుద్దీన్. A poor traveler was walking through the streets of AK Shahir. He had a little to eat for 2 days.
He had spent his last penny and all that remained in his pockets was a piece of dry bread. సో ఒక పూర్ ట్రావెలర్ ఏంటంటే వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు అనమాట. తను 2 days నుంచి ఏమి కూడా తినలేదు. హ్యాడ్ స్పెండ్ హిజ్ లాస్ట్ పెన్నీ, అతని దగ్గర ఉన్న లాస్ట్ మనీ కూడా, ఇంకా అతను పెన్నీ మీన్స్ డబ్బులు అనమాట, డబ్బులు కూడా ఖర్చు పెట్టేశాడు. సో ఇంకా అతని దగ్గర ఉన్నదల్లా అతని పాకెట్స్లో కొంచెం చిన్న బ్రెడ్ ముక్క మాత్రమే ఉన్నది. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్ హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ది ఫైర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. సో అలా వెళ్తుంటే అక్కడ ఒక భోజనశాల ఉంటుంది కదా, సో హోటల్ లాంటిది, అక్కడ అందరూ కూర్చొని తినడం తాగడం చూస్తున్నాడు అనమాట. ఆన్ ద ఫైర్ దేర్ వాజ్ ఏ లార్జ్ కుకింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్ గివింగ్ ఆఫ్ ఏ లవ్లీ స్మెల్. సో అక్కడ ఆ పొయ్యి పైన ఒక మీట్ బాల్స్ అనేవి వండుతున్నారనమాట. సో ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందట. యూ క్యాన్ బీ షూర్ దాట్ దిస్ స్మెల్ మేడ్ మీ హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్. సో ఆ స్మెల్ అనేది ఎలా ఉన్నది అంటే ఆకలితో ఉన్నవాడికి ఇంకా నోరు ఊరించే విధంగా ఉన్నది. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. సో ఆ ఓనర్ ఏం చేస్తున్నాడంటే అక్కడికి వచ్చిన కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉన్నాడు అనమాట. హీ ఆస్క్డ్ ద ట్రావెలర్ ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్ బట్ ద పూర్ మ్యాన్ టర్న్డ్ అవే. ఎ మ్యాన్ వితౌట్ మనీ నెవర్ బైస్ ఎనీథింగ్ హీ సెడ్. సో ఈ హోటల్ ఓనర్ అడుగుతాడనమాట, మీకు ఏమైనా కావాలా, మీట్ బాల్స్ ఏమైనా కావాలా మీకు అని అడుగుతాడు. వెంటనే ఈ పూర్ మ్యాన్ వెనక్కి తిరిగి, సో డబ్బులు లేకుండా ఏం కొనుక్కోగలం అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట. At the traveler walked to and fro, enjoying the smell. He took the piece of dry bread out of his pocket and held it over the pot. After a minute or two, he slowly ate the bread and he tried to imagine that it tasted better when he had smell of meatballs. సో ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతూ ఆ స్మెల్ అనేది ఎంజాయ్ చేస్తూ అతని జోబులో ఉన్న బ్రెడ్ ముక్క అనేది తీసి ఆ పొయ్యికి దగ్గరగా పెడతాడనమాట. ఆ స్మెల్ అంతా వస్తుంది. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత అదే మీట్ బాల్ అనుకొని తను దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు. సో ఇదంతా ఎవరైతే షాప్కి ఓనర్ ఉన్నాడో సో అదంతా చూస్తూ చాలా కోపంతో ఉంటాడనమాట. ఇదంతా చూసి చాలా కోపం పడతాడు. హీ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్ రఫ్లీ అండ్ హరీడ్ హిమ్ రౌండ్ ది కార్నర్ టు ది మెజిస్ట్రేట్ కోర్ట్. సో వెంటనే తను చేయి పట్టుకొని చాలా గట్టిగా లాక్కెళ్ళిపోయి రాజుగారి సభలో నించోబెడతాడు. ఇట్ హ్యాపెండ్ దట్ నజరుద్దీన్ ద హోర్జా వాజ్ యాక్టింగ్ యాజ్ మెజిస్ట్రేట్ దట్ డే. సో ఏం జరిగింది అంటే ఇలా అక్కడ ఆ రోజు హోర్జా మెజిస్ట్రేట్ కింద రాజుగారిలాగా యాక్ట్ చేస్తారనమాట. వెన్ హీ ఆస్క్డ్ దట్ ద మ్యాటర్ వాజ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు హిమ్. సో ఏం జరిగింది ఏంటి అంటే ఆ ఈటింగ్ హౌస్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను జరిగింది మొత్తం చెప్తాడు. దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వేర్ కుకింగ్ ఇన్ ది పాట్. హీ మస్ట్ బీ ఫోర్స్డ్ టు పే మీ. సో నా పర్మిషన్ లేకుండా నా లోపలికి వచ్చి ఆ స్మెల్ అంతా కూడా పీల్చేస్తున్నాడు. సో అందుకని ఖచ్చితంగా ఇతను నాకు డబ్బులు పే చేయాలి అని అడుగుతాడు అనమాట. ద హోర్జా టుక్ 2 pennies ఫ్రమ్ హిస్ పాకెట్ put them between his hands and shook them together backwards and forwards against the eating housekeeper's right ear. సో ఏం చేస్తాడంటే ఈ హోర్జా సో 2 కాయిన్స్ అనేవి తీసుకొని అతను కుడి చెవి దగ్గర ఎడం చెవి దగ్గర గులకరిస్తాడు అనమాట. సో సౌండ్ వస్తాయి కదా కాయిన్స్, సో అలా కుడి చెవి ఎడం చెవి దగ్గర గులకరిస్తాడు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్ సార్ ఐ క్యాన్ స్టిల్ హియర్ ద పెనీస్ షేకింగ్ టుగెదర్. సో అవును సార్ ఆ సౌండ్ అనేది నాకు వినిపిస్తుంది, మీరు షేక్ చేస్తున్నారని అంటాడు. అప్పుడు హోర్జా ఏమంటారంటే ద హోర్జా పుట్ ద పెనీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్ షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ ఫెయిర్ పేమెంట్ ఫర్ ది స్మెల్ ఆఫ్ ఫుడ్. సో ఇతను ఏమంటాడంటే నీకు సౌండ్ వినిపించింది కదా, తను పీల్చిన స్మెల్కి ఈ డబ్బుల యొక్క సౌండే నీకు సరిపోతుంది, ఇది సరిపోతుంది నీకు అని చెప్పి అంటాడనమాట. యూ హ్యావ్ దేర్ ఫోర్ బీన్ పేడ్ ట్వైస్ అండ్ దట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. సో ఆ విధంగా తను బుద్ధి చెప్తాడనమాట. సో ఇది మనకి ద విట్టి నజీరుద్దీన్ అనే లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే ట్రావెలర్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రావెల్ చేసేవారు. కస్టమర్ ఏదైనా కొనుక్కునేవారిని. మెజిస్ట్రేట్ ఏ జడ్జ్ ఇన్ ఏ లా కోర్ట్. కాయిన్స్ పెన్నీస్ మీన్స్ కాయిన్స్ డబ్బులు. జర్నీ ఎన్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్. సో జర్నీ అంటే ట్రావెలింగ్లో భాగంగా జరిగేది.
అలాగే నెక్స్ట్ కనుక చూసినట్టయితే అరేంజ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ ఇన్ ది కరెక్ట్ సీక్వెన్స్. సో ఏ సీక్వెన్స్లో అయితే జరిగిందో ఆ సీక్వెన్స్లో అమర్చమన్నారనమాట. ఫస్ట్ ఒక్కొక్కటి మనం చూద్దాం. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. హీ వాజ్ ఫోర్స్డ్ టు పే ద పెన్నీస్. The traveler still walked to and fro enjoying the smell. The sound of money is fair payment for the smell of food. A poor traveler was walking through the streets of AK Shahir. Hodja shook the 2 pennies together against the man's left ear. So ikkada a poor traveler was walking through the streets of AK Shahir అనేది 1 sentence 1 అనేది అవుతుంది. తర్వాత the owner of the eating house stood there serving his customer. సో అది సెకండ్ వన్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే the traveler still walked to and fro enjoying the smell. అది థర్డ్ వన్. అయితే he was forced to pay the pennies అనేది ఫోర్త్ వన్. నెక్స్ట్ Hodja shook the 2 pennies together against the man's left ear. అది ఫిఫ్త్ వన్. అలాగే ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఎ ఫెయిర్ పేమెంట్ ఫర్ ది స్మెల్ ఆఫ్ ఫుడ్ సెట్ ద హోడ్జా. ఇవి 6-1. సో ఈ విధంగా 1 2 3 4 5 ఈ ఆర్డర్ అనేది మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్టయితే టిక్ ద రైట్ ఆప్షన్ దట్ విల్ కంప్లీట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద ట్రావెలర్ డిడ్ నాట్ బై ద మీట్ బాల్స్ బికాస్. సో తను ఎందుకు కొనలేదు? తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి. హీ వాజ్ పూర్. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ టు. సో ఓనర్ అక్కడ ఉన్నాడు ఎందుకు? సర్వ్ చేయడానికి. సో సర్వ్ ది కస్టమర్స్. ద ట్రావెలర్ వాక్ టు అండ్ ఫ్రో టు. సో ఎందుకు అటు ఇటు నడుస్తున్నాడు ముందుకి వెనక్కి అంటే ఎంజాయ్ ది స్మెల్. సో ఆ స్మెల్ అనేది ఎంజాయ్ చేయడానికి. ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ సౌండ్ ఆఫ్ ది పెన్నీస్. వాట్ హ్యాడ్ రిమైండ్ ఇన్ ది ట్రావెలర్స్ పాకెట్ వాజ్. సో ట్రావెలర్ పాకెట్లో ఇంకా ఏం మిగిలి ఉందంటే ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. సో అది మాత్రమే. సో అది మనకి నెక్స్ట్ వొకాబులరీలో కనుక చూసుకుంటే ఇక్కడ ఏవైతే హోమోఫోన్స్ అనే వాటి గురించి ఇచ్చాడు. హోమోఫోన్స్ అంటే ఏంటంటే మనకి 2 వర్డ్స్ అనేవి ఉంటాయి. 2 వర్డ్స్ కూడా పలకడానికి ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది 2A ఇది 2A. ఆ రెండు పలకడానికి ఒకే విధంగా ఉన్నాయి కానీ వాటి యొక్క స్పెల్లింగ్ మీనింగ్ రెండు కూడా వేరనమాట. సో స్పెల్లింగ్ మీనింగ్ రెండు వేరుండి ఓన్లీ ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఒకలా ఉంటే వాటినే మనం హోమోఫోన్స్ అని అంటూ ఉంటాం. సో ఇక్కడ చూడండి లుక్ ఎట్ ద అండర్లైన్డ్ వర్డ్స్ 2 2. దే ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ది సేమ్ వే బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్. సో స్పెల్లింగ్లోని మీనింగ్లోని వేరువేరుగా ఉంటాయి. అలాంటి వర్డ్స్ని మనం హోమోఫోన్స్ అని అంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి హియర్ మీట్. ఈ మీట్ అంటే కలుసుకోవడం. ఈ మీట్ అంటే మటన్. బ్రెడ్ BREAD బ్రెడ్ తినే బ్రెడ్ అనమాట. ఇయర్ అలాగే ఇయర్. ఈ ఇయర్ అంటే సంవత్సరం. ఇది చెవి. ఆల్మ్. సో ఆమ్ అదే ఆమ్. ఈ రెండు కూడా ఒకటే. పీస్ అంటే ప్రశాంతత. పీస్ అంటే ముక్క. 4 4. FORE 4. రైట్ 8. నెక్స్ట్ కనుక చూసినట్టయితే టిక్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్ ఇన్ ది బ్లాంక్స్. సో పింటూ అండ్ ఐ లైక్ టు ప్లే ప్లే ఫుట్బాల్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఉన్న ఈ వీటి బట్టి మనం అక్కడ దే వస్తుందా ఇటు వస్తుందా హియా షియా అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో పింటూ అండ్ ఐ ఇక్కడ పింటూ ఐ అంటే ఇద్దరి గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఉయ్ అనేది వస్తుంది. ఉయ్ అంటే మేము, దే అంటే వారు అని అర్థం. సో ఇక్కడ వీళ్ళిద్దరు గురించి చెప్తున్నారు కాబట్టి ఉయ్. లుక్ ఎట్ దోస్ కిటెన్స్. దే ఆర్ సో క్యూట్. ప్లీజ్ కమ్ హియర్. ఐ వాంట్ టు టాక్ టు యూ. దిస్ ఈజ్ మిస్టర్ రావ్ అన్నారు కాబట్టి హీ ఈజ్ అవర్ న్యూ టీచర్. అలాగే ద మ్యాంగోస్ ఆర్ రైప్. ఐ వాంట్ టు బై దెమ్. ద డాగ్ ఈజ్ అవర్స్. మాది అని అవర్స్. ద రెడ్ అంబ్రిల్లా ఈజ్ యువర్స్. మీది. వేర్ ఆర్ మై షూస్. దట్ ఈజ్ దేర్ హౌస్. దేర్స్ హౌస్.
ఐ నో యువర్స్ బ్రదర్, ఐ నో యువర్, ఇక్కడ యువర్ బ్రదర్ అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూసుకుంటే యాడ్జెక్టివ్స్ గురించి, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇచ్చారు. అందులో కూడా మనకి పాజిటివ్ డిగ్రీ గురించి ఇక్కడ కంపారిటివ్ అలాగే పాజిటివ్ గురించి ఇచ్చారు. చూద్దాం. వెన్ యూ టాక్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఎన్ యాక్షన్ యూ యూజ్ ద పాజిటివ్ డిగ్రీ. సో ఏదైనా ఒకరి గురించి నార్మల్గా మనం చెప్పాలి అనుకున్నప్పుడు అతని యొక్క క్వాలిటీని, ఒక పర్సన్ ఆర్ ఒక థింగ్ ఆర్ ఒక యాక్షన్, దేనికి సంబంధించిన ఒక క్వాలిటీని మనం తెలియచేయాలి నార్మల్గా అనుకుంటే మనం పాజిటివ్ డిగ్రీలో తెలియజేస్తాం. రాజీవ్ ఈజ్ టాల్, శివ ఈజ్ షార్ట్, ఇలా మనం తెలియజేస్తూ ఉంటాం. అలాగే వెన్ యూ కంపేర్ ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్, ఎవరి క్వాలిటీనైనా కంపేర్ చేయాలనుకున్నప్పుడు, సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిల్లో కలర్ ఆర్ ఏజ్ ఆర్ ఏదైనా హైట్ వెయిట్ కంపేర్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఈ పర్సన్ ఆర్ థింగ్ ఏదైనా వస్తువుల మధ్య కానీ పర్సన్స్ మధ్య కానీ వేటి మధ్య అయినా క్వాలిటీస్ని కంపేర్ చేస్తే దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో తెలియజేస్తాం. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఫామ్ అనేది పాజిటివ్లో నార్మల్గా వస్తుంది, టాల్, షార్ట్ అలా వస్తుంది, నార్మల్ ఫామ్ అనేది వస్తుంది. కంపారిటివ్కి వచ్చేసరికి ఏదైతే రూట్ వర్డ్ అనేది ఉంటుందో దానికి ఈఆర్ అనేది చేరుతుంది. సో ఈఆర్ అనేది చేరితే అది మనం కంపారిటివ్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక సెంటెన్స్లో మీకు ఈఆర్ అనేది కనిపిస్తే, యాడ్జెక్టివ్కి ఈఆర్ అనేది కనిపిస్తే అది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నది అని మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, వెన్ యూ కంపేర్ ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ థింగ్ విత్ మోర్ దాన్ 2 people, సో మీరు ఈ విధంగానే కంపేర్ చేసినప్పుడు ఇద్దరికంటే ఎక్కువ గురించి చెప్పినప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ అనేది యూజ్ చేస్తాం. సో ఈ సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ అనేది ఉంటుంది. కంపారిటివ్లో ఈఆర్ అనేది ఉంటే సూపర్లేటివ్లో ఈఎస్టీ అనేది ఉంటుంది. సో ఈఎస్టీ అనేది కొన్నిటికి మాత్రమే ఉంటుంది అనమాట. సపోజ్ చూస్తే మాధవ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. సో అతను చాలా అందరికంటే పొడుగైన వాడు. యూజువల్లీ కంపారిటివ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈఆర్ టు ది యాడ్జెక్టివ్. ఇప్పుడు చెప్పింది యాడ్జెక్టివ్కి ఈఆర్ అనేది కనుక యాడ్ చేసినట్టయితే మనకి కంపారిటివ్ ఫార్మ్స్ అనేవి వస్తాయి. అలాగే ఈడీ అనేది యాడ్ చేసినట్టయితే, ఈఎస్టీ అనేది యాడ్ చేసినట్టయితే వచ్చి ఈఎస్టీ అనేది వస్తుంది, అది మనకి సూపర్లేటివ్ డిగ్రీ. లేదంటే కనుక మోర్ అనేది వస్తుంది, యాడ్జెక్టివ్కి ముందు మోర్ అనేది వస్తుంది. ఈ ఏదైతే కంపారిటివ్ ఉన్నది కదా, కంపారిటివ్లో కొన్నింటికి ఈఆర్ అనేది యాడ్ అవుతుంది, కొన్నింటికి ఏంటంటే మోర్ అనేది వస్తుంది. అలాగే సూపర్లేటివ్కి వచ్చేసరికి ఈఎస్టీ అనేది యాడ్ అవుతుంది, కొన్నింటికి మోస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంటెలిజెంట్ అనేది ఉన్నదనుకోండి, ఇంటెలిజెంటర్, ఇంటెలిజెంటిస్ట్ ఇలా అన్నాం. మోస్ట్ ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్ ఇలా అంటాం. సో కంపారిటివ్లో అయితే మోర్ ఇంటెలిజెంట్ అని, సూపర్లేటివ్లో అయితే మోస్ట్ ఇంటెలిజెంట్, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటికి ముందు మోరు మోస్ట్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. బోల్డ్, బోల్డర్, బోల్డెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. లాయల్, లాయల్. మోర్ లాయల్, మోర్ లాయల్. కంపారిటివ్ కాబట్టి మోర్ యూజ్ చేసాం, సూపర్లేటివ్ కాబట్టి మోస్ట్. అలాగే స్మార్ట్, స్మార్టర్, స్మార్టెస్ట్. థిక్, థిక్కర్, థికెస్ట్. వైడ్, వైడర్, వైడెస్ట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. హార్ష్, హార్షర్, హార్షెస్ట్. అలాగే టఫ్, టఫర్, టఫెస్ట్. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఇలా మనం కొన్నింటికి మోర్ యూజ్ చేస్తాం, కొన్నింటికి మోస్ట్ యూజ్ చేస్తాం, కొన్నింటికి ఈఎస్టీ ఆర్ ఈఆర్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్. సో కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో రాయమంటున్నారు. ద హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ ద డాష్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్. సో ఇక్కడ ఇన్ ద వరల్డ్, మొత్తం వరల్డ్ అంతట్లోనే ఎక్కువ అంటే ఒకదానికంటే ఎక్కువ దాంతో కంపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది ఏ డిగ్రీలో రాయాలి, సూపర్లేటివ్ డిగ్రీలో మనం రాయాలి. సో ఇక్కడ హై అనేది ఉన్నది, ఈఎస్టీ అని చేర్చొచ్చు, హైయెస్ట్. సో హైయెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్. నెక్స్ట్, గోల్డ్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ దెన్, ఇక్కడ ఓన్లీ సిల్వర్తోనే కంపేర్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ సిల్వర్. ఒక్కదాంతోనే కంపేర్ చేస్తున్నారు కాబట్టి మోర్ కంపారిటివ్ డిగ్రీలో రాస్తాం. నెక్స్ట్, మే ఈజ్ ద హాటెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో ఇయర్లోని అన్ని మంత్స్తో కంపేర్ చేస్తున్నారు కాబట్టి
హాటెస్ట్ అని రాస్తాం. సిల్క్ ఈజ్ డాష్ దెన్ కాటన్. సిల్క్ని కాటన్తో మాత్రమే కంపేర్ చేస్తున్నారు కాబట్టి సిల్క్ ఈజ్ ఫైనర్ దెన్ నెక్స్ట్ దెన్ కాటన్. మ్యాథ్స్ ఈజ్ డాష్ దెన్ సైన్స్. సో మ్యాథ్స్ని ఓన్లీ సైన్స్తోనే కంపేర్ చేస్తున్నారు కాబట్టి డిఫికల్ట్. మ్యాథ్స్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ సైన్స్. మోర్ ఎందుకు యూస్ చేస్తాం? కంపారిటివ్లో మోర్ అనేది యూస్ చేయాలి కాబట్టి. సూపర్లేటివ్లో మోస్ట్ అనేది యూస్ చేస్తాం. హరి ఈజ్ డాష్ దెన్ ఫనీ. క్లెవరర్ దెన్. హరిని ఓన్లీ ఫనీతో మాత్రమే కంపేర్ చేస్తున్నారు కాబట్టి కంపారిటివ్లో రాస్తాం. ఇందు ఈజ్ ద డాష్ ఇన్ ది ఫ్యామిలీ మోస్ట్ ఇంటెలిజెంట్. మోస్ట్ ఇక్కడ దా ఎప్పుడైతే మీకు వచ్చిందో మీకు ఖచ్చితంగా అది సూపర్లేటివ్ డిగ్రీ అని తెలిసిపోతుంది. సో మోస్ట్ ఇంటెలిజెంట్. దిస్ ఈజ్ ద డాష్ చాక్లెట్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. స్వీటెస్ట్ చాక్లెట్. ఎందుకంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. అండ్ రైటింగ్లో మనకి ఏం అవసరం లేదు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో కనుక చూసుకుంటే ఆన్ సండే మార్నింగ్స్ సాగర్ వేక్స్ అప్ లేట్. సో ఆన్కి క్యాపిటల్ అనేది వస్తుంది, ఓ అనేది. మార్నింగ్స్ అపోస్ట్రోఫ్ ఎస్. సాగర్ వేక్స్ అప్ లేట్. సో ఫుల్ స్టాప్, సాగర్కి క్యాపిటల్ లెటర్. అలాగే సందీప్కి ఎస్ అనేది క్యాపిటల్ లెటర్, కామా మోహన్ కామా చింటూ అండ్ ప్రదీప్ వేర్ గుడ్ ఫ్రెండ్స్కి ఫుల్ స్టాప్. సో వీటికి ముందు మనం క్యాపిటల్స్ అనేవి పెట్టాలి. టీచర్ సెడ్ కమ్ టు స్కూల్ ఆన్ టైమ్. సో ఇక్కడ టీచర్కి టీ క్యాపిటల్ ఉన్నది. టీచర్ సెడ్ కామా, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి స్టార్ట్ చేయాలి. కమ్ టు స్కూల్ ఆన్ టైమ్. ఇది మనకి ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. మనం మాట్లాడేటప్పుడు హ్యాపీని, సాడ్ని, ఫియర్ని, యాంగ్రీని తెలియజేయడానికి కొన్ని వర్డ్స్ అనేవి యూస్ చేస్తాం. సపోజ్ హ్యాపీని కనుక చూసుకుంటే జోయస్, డిలైటెడ్, గ్లాడ్, చీర్ఫుల్, మెర్రీ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం. సాడ్కి కనుక చూసుకుంటే సారోఫుల్, అన్హ్యాపీ, గ్రీఫ్, మోన్ఫుల్ ఇలాంటివి. ఫియర్, అఫ్రైడ్, ప్యానిక్, స్కార్డ్, వరీడ్, ఫ్రైటెండ్ ఇవన్నీ భయానికి యూస్ చేస్తాం. యాంగ్రీ కోపంగా ఉంటే అనాయిడ్, ఇరిటేటెడ్, ఎన్రాగ్డ్, ప్రొవోక్డ్ ఇలాంటివన్నీ మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి. నెక్స్ట్ రీడింగ్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఒక ఫార్మర్ కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ ఒక పులి అనేది ఉంటుందన్నమాట. సో పులి ఏమంటుందంటే డోర్ ఓపెన్ చేయండి అని అంటుంది. సో నేను పులి అంటుంది నా డోర్ ఓపెన్ చేయండి, నేను మీకు ఎలాంటి హాని చేయను, సో మీరు డోర్ ఓపెన్ చేయండి అని అంటుంది. ఫార్మర్ ఏమంటాడంటే నేను నిన్ను నమ్ముతాను, సో ఐ విల్ ట్రస్ట్ యూ, నేను నిన్ను నమ్ముతాను, డోర్ ఓపెన్ చేస్తానని డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే పులి వచ్చి అంటుంది నేను చాలా నాకు చాలా హంగ్రీగా ఉంది, నేను నిన్ను తినేస్తాను అంటే ఈ ఫార్మర్ అంటారు నువ్వు చాలా క్రూయలు అని అడుగుతారనమాట. సో అటు ఒక గుర్రం అనేది వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి, నో యానిమల్స్ ఆర్ నాట్ క్రూయల్, మ్యాన్ ఈజ్ క్రూయల్, లుక్ ఏ హార్స్ ఈజ్ కమింగ్, వెల్ ఆస్క్ ద హార్స్. సో యానిమల్స్ క్రూయల్ కాదు, మ్యానే క్రూయల్, కావాలంటే అక్కడ గుర్రం వెళ్తుంది కదా పిలిచి అడగండి అంటారు. సరే ఆల్ రైట్ అని ఫార్మర్ అంటారు. హార్స్ ప్లీజ్ లిసన్ టు మీ, దిస్ టైగర్ వాజ్ ఇన్ ఎ ట్రాప్, ఐ ఓపెన్ ద డోర్, నౌ హీ వాంట్స్ టు ఈట్ మీ, ఈజ్ హీ నాట్ క్రూయల్? నో, మ్యాన్ ఈజ్ రియలీ క్రూయల్. సో టైగర్ నన్ను డోర్ ఓపెన్ చేయమన్నది, నన్ను తిన్నన్నది, ఇప్పుడు నన్ను తినేస్తానంటుంది. సో ఎవరు క్రూయల్ అంటే మ్యానే క్రూయల్. I am old, I can't serve my master, he turned me out, so I am here. సో మ్యాన్ క్రూయల్ ఎందుకంటే నేను చాలా ముసలైపోయాను, అయినా కూడా నన్ను నా ఓనర్ బయటికి వెళ్ళమన్నాడు, సో అందుకనే మ్యాన్ క్రూయల్ అని ఈ గుర్రం చెప్తుంది అనమాట. నెక్స్ట్ హో ఫార్మర్, ద హార్స్ ఆల్సో సేస్ మ్యాన్ ఈజ్ క్రూయల్, సో ఐ విల్ ఈట్ యూ. సో గుర్రం కూడా చెప్పింది కదా మ్యాన్ క్రూయల్ అని, నేను నిన్ను తినేస్తాను అని టైగర్ అంటుంది. సో మ్యాన్ ఏమంటారంటే వెయిట్ ఎ మినిట్, లుక్ ఏ జాకిల్ ఈజ్ కమింగ్, వెల్ ఆస్క్ హిమ్ టు. సో జాకిల్ వస్తుంది, జాకిల్ని కూడా అడుగుదాం, ఆగు అని పులితో అంటాడు. హో జాకిల్, సీ దిస్ టైగర్, ఐ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ ది ట్రాప్, బట్ హీ వాంట్స్ టు ఈట్ మీ, హీ ఈజ్ వెరీ క్రూయల్. సో తన ట్రాప్లో చిక్కుకున్నది, అయినా కూడా నేను తనని కాపాడాను, ఇప్పుడేమో నన్ను తినేస్తాను అంటుంది అని ఫార్మర్ చెప్తాడు జాకిల్కి. హౌ కెన్ ఐ సేవ్ ది ఫార్మర్ అని ఈ జాకిల్ ఆలోచిస్తుంది అనమాట. మై డియర్ టైగర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు మీ. జాకిల్ ఏమంటుందంటే సో టైగర్ ఒకసారి నాకు ఇదంతా అర్థం కావట్లేదు, ఏం జరిగిందో ఫస్ట్ నుంచి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయు
అంటే ఎస్ ఐ విల్, దిస్ ఈజ్ ద ట్రాప్, ఐ వాజ్ ఇన్ ఇట్. సో ఇక్కడ ట్రాప్ ఉంది కదా, ఇందులో నేను ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను అని అలా చూపిస్తుంది అనమాట. చూపించిన వెంటనే ఈ జాకిల్ ఏం చేస్తుంది, తెలివిగా డోర్ వేసేస్తుంది అనమాట. వేసేసి హో గుడ్, హో గాడ్, విల్ యూ నాట్ ఓపెన్ ది డోర్, నో వీ వాంట్ గుడ్ బై, ఎస్ వీ విల్ నాట్ ఓపెన్ ది డోర్. సో ఓపెన్ చేయరా డోర్ అంటే లేదు మేము ఇంక ఓపెన్ చేయము అని అడుగుతారు. ఓ ఫార్మర్, గో హోమ్ నౌ, థ్యాంక్ యూ మై ఫ్రెండ్. సో జాకిల్ తెలివిగా ఫార్మర్ని తప్పిస్తుంది అనమాట. సో ఇది మనకి ద క్లవర్ జాకిల్ అనే లెసన్కి రీడింగ్ కార్డ్కి సంబంధించి. సో ఇది మనకి, సో ఇక్కడ చూస్తే ఐ విల్ ట్రస్ట్ యూ, ఐ విల్ ట్రస్ట్ యూ అని ఎవరెవరితో అన్నారు, ఫార్మర్ టైగర్తో అన్నాడు అనమాట. నో మ్యాన్ ఈజ్ రియల్లీ క్రూయల్ అని హార్స్ అన్నది, హార్స్ ఫార్మర్తో అన్నదనమాట. అలాగే టైగర్ కూడా ఫార్మర్తో అన్నది. సి ఐ విల్ షో యూ అని ఎవరన్నారంటే టైగర్ జాకెల్తో అన్నదనమాట. నేను చూపిస్తాను అసలు ఏం జరిగిందో అని టైగర్ జాకెల్తో ఉంటుంది. హౌ కెన్ ఐ సేవ్ ది ఫార్మర్ అని జాకిల్ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎస్ వీ విల్ నాట్ అని ఎవరంటారంటే ఫార్మర్ టైగర్తో అంటాడు. హో గాడ్, విల్ యూ నాట్ ఓపెన్ ది డోర్ అని టైగర్ ఫార్మర్తోని జాకెల్తోని అంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంది మనకి. సో ఇది మనకి లెసన్కి సంబంధించి 6th లెసన్లో ఉన్న గ్రామర్ వొకాబులరీ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. 5th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి 7th లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ లెసన్ వచ్చేసి ఐ వాజ్ బ్యాడ్ ఎట్ క్రికెట్. సో ఎవ్రీబడి అట్ బోజియా నాయక్ తాండా వాజ్ గుడ్ ఎట్ క్రికెట్. సో అక్కడ అందరూ క్రికెట్లో చాలా ఆరితేరున్నారట. ఎక్సెప్ట్ మై సెల్ఫ్, నేను తప్ప. ఐ ట్రైడ్ మై బెస్ట్ బట్ ఇట్ వాజ్ నో గుడ్. సో నేను నా వరకు నేను ప్రయత్నం చేస్తాను కానీ ఎప్పుడు సక్సెస్ అవ్వను. ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు క్యాచ్ ది బాల్. సో ప్రతిసారి నేను బాల్ని పట్టుకుందామనే వెళ్తాను. ఇట్ సీమ్ టు ఎస్కేప్ ఫ్రమ్ మై హ్యాండ్స్. సో అది నా చేతిలోంచి జారిపోతూ ఉంటుంది. ఇట్ వాజ్ ద సేమ్ ఇఫ్ ఐ ట్రై టు బ్యాట్. సో ఒకవేళ బ్యాటింగ్ చేసినా సేమ్ అలానే అవుతుంది. మై బ్యాట్ సీమ్ టు మిస్ ఆర్ ద బాల్ ఫ్లూ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ఇట్. సో అయితే బ్యాట్ ఉండదు, లేకపోతే బ్యాట్ అంచు నుంచి బాల్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈచ్ టైమ్ ఐ మిస్డ్ ది బాల్ ఆల్ ద బాయ్స్ గ్రోన్డ్. సో ప్రతిసారి బాల్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది, అందరూ నవ్వుతూ ఉంటారనమాట. యాజ్ ఫర్ బౌలింగ్, వెల్ ఐ వాజ్ సో బ్యాడ్ దట్ ఐ వాజ్ నెవర్ ఆస్క్డ్ టు బౌల్. సో బౌలింగ్ విషయానికి కూడా అంతే, అందుకే ఎప్పుడు కూడా బౌలింగ్ కూడా వేస్తానని నేను అడగను అని అంటున్నాడు ఈ అబ్బాయి. వన్ ఈవినింగ్ an old man who sat on the veranda of a house near the ground watched me drop an easy catch. సో అక్కడ ఒక ముసలి తాత ఉండి చూస్తున్నాడు అనమాట. నేను చాలా ఈజీ క్యాచ్ని కూడా వదిలేశాను. హీ షుక్ హిజ్ హెడ్ స్లోలీ. సో ఇంక ఈ అబ్బాయి పట్టలేడులే అన్నట్టుగా తల అటు ఇటు ఊపుతాడు అనమాట. దట్ బాయ్ హ్యాస్ గాట్ నో ఐ ఫర్ ద బాల్ హీ సెడ్. సో తను ఏమంటాడంటే తను బాల్ వైపు చూసేంత దృష్టి పెట్టట్లేదు. I bit my lip to hold back my tears. I had not always been bad. సో తను ఏడుపు వస్తున్నా కూడా ఆపుకుంటూ ఐ హ్యాడ్ నాట్ ఆల్వేస్ బీన్ బ్యాడ్. సో నేను ఎప్పుడు బ్యాడ్గా ఉండను. ఐ యూజ్ టు బి క్వైట్ గుడ్. సో నేను ఎప్పుడు మంచిగా ఆడడానికి ట్రై చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. బట్ ఓవర్ ది పాస్ట్ ఇయర్ ఆర్ సో ఐ హ్యాడ్ జస్ట్ గాట్ వర్స్ అండ్ వర్స్. అట్ హోమ్ జంగు మై బ్రదర్ బిగెన్ టు టీచ్ మీ. సో ఇంటి దగ్గర జంగు అనే తన బ్రదర్ కూడా టీజ్ చేస్తున్నాడు అనమాట. హీ డ్రాప్డ్ సచ్ అన్ ఈజీ క్యాచ్ టుడే హీ సెడ్ టు ఫాదర్. సో వాళ్ళ ఫాదర్కి చెప్తున్నాడు ఏమని, ఈరోజు చాలా ఈజీ క్యాచ్ కూడా వదిలేశాడు. ఈవెన్ అవర్ లిటిల్ ఇష్రూ కుడ్ హ్యావ్ డన్ బెటర్. సో వాడికంటే ఇష్రూ చాలా బాగా పట్టేస్తాడు ఆ క్యాచ్, అంత ఈజీగా ఉంది, దాన్ని వదిలేశాడు అని వాళ్ళ ఫాదర్కి చెప్తున్నారు. వెల్ సోమ్లా హ్యాజ్ బటర్ ఫింగర్స్ సెడ్ జంగు. He's no eye for the ball. But father said, I had a dream last night. It was about Somla playing for the Indian side. సో ఏమంటారంటే సోమ్లా నాకు నైట్ ఇండియన్ టీం నుంచి ఆడినట్టు కల వచ్చింది అని వాళ్ళ నాన్న చెప్తారనమాట. ద నెక్స్ట్ డే వీ వర్ ప్లేయింగ్ క్రికెట్ యాజ్ యూజువల్. సో నెక్స్ట్ డే నుంచి క్రికెట్ అనేది యాజ్ యూజువల్గా ఆడుకుంటున్నాం. Jangu went into bat. Don't think you are going to catch me out, man. Why don't you go and play with Ishru? సో ఎందుకు ఆడడం, వెళ్ళి విష్రుతో ఆడుకోవచ్చు కదా. Get him to show
యూ హౌ టు క్యాచ్. సో తను నీకు చెప్తాడు ఎలా క్యాచ్ చేయాలి ఏంటి అనేది. హీ సెడ్ టు మీ అని అంటారనమాట. హర్ష వాజ్ ద బౌలర్. హీ బౌల్డ్ ఏ స్లో డెలివరీ టు జంగు. సో హర్ష బౌలింగ్ వేస్తున్నాడు. జంగు కేమ్ ఫార్వర్డ్ అండ్ లాఫ్టెడ్ ద బాల్. ద బాల్ వెంట్ స్ట్రైట్ అప్ ఇన్ ది ఎయిర్. I was right under the ball. I knew I must catch it. Get back, Butterfingers, yelled Vamsi. సో ఏమంటున్నాడంటే అది బాల్ అనేది కొట్టారు. సో అది వస్తుంది. ఈ వంశీ అనే అబ్బాయి అంటున్నాడు, సో అది నాకు కరెక్ట్గా క్యాచ్ పట్టడానికి రెడీగా ఉంది, నువ్వు మధ్యలో రావద్దు, నేను ఖచ్చితంగా క్యాచ్ పడతానా అంటారు అనమాట. లీవ్ ఇట్, సమ్ వన్ విల్ క్యాచ్ ఇట్. సో నువ్వు వదిలే, దాన్ని ఎవరొకరు పడతారు, నువ్వు మాత్రం పట్టకు, నువ్వు వదిలేస్తావు కదా, నువ్వు పట్టకని అంటున్నాడు అనమాట. ఐ విల్ టేక్ ఇట్. వాసు కేమ్ రన్నింగ్ దేర్. సో నేను పడతానా అనే లోపే వాసు రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. లీవ్ ఇట్ ఫర్ మీ, వాసు షౌటెడ్. నువ్వు వదిలే, నాకు వదిలే అని చెప్పి వాసు అరుస్తున్నాడు. వాసు గో అవే, ఇట్స్ మైన్, ఐ క్రైడ్. సో నువ్వు వెళ్ళిపో, ఇది ఇప్పుడు నాది, నేను పడతాను, ఇది క్యాచ్ పడతాను అని తను ఏడుస్తున్నాడు అనమాట. దిస్ వాజ్ మై ఛాన్స్ టు షో దెమ్. ఇది నా ఛాన్స్, నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను దీంతో అని అంటాడు. ఐ కప్డ్ మై హ్యాండ్స్ టు క్యాచ్ ది బాల్. సో ఇలా క్యాచ్ పట్టడానికి 2 హ్యాండ్స్ కలిపి ఉంచుతారు కదా, అలా అనమాట. ఐ వాజ్ రైట్ అండర్ ది బాల్. ఐ షుడెంట్ మిస్. సో కరెక్ట్గా బాల్ వచ్చే కిందే ఉన్నాడు, సో అస్సలు మిస్ అవ్వడానికి లేదనమాట. ఐ స్క్రీమ్డ్ అండ్ ఫెల్ డౌన్ ఆన్ ది గ్రౌండ్. సో వెంటనే తనకు ఒక గాయం అనేది తగులుతుంది, వెంటనే కింద పడిపోతాడు. ఎవ్రీ వన్ ర్యాన్ టువర్డ్స్ మీ. ఐ హెల్డ్ మై హ్యాండ్ టు మై ఫేస్. బ్లడ్ ర్యాన్ డౌన్ త్రూ మై ఫింగర్స్. సో దీని దగ్గరికి అందరూ వచ్చేస్తారనమాట. వెంటనే కింద పడిపోతాడు. తన యొక్క ఫింగర్స్ ఇలా హెడ్ పట్టుకుంటే ఫింగర్స్ నుంచి రక్తం అనేది కారిపోతూ ఉంటుంది. ద బాల్ హిట్ మీ ఇన్ ది ఫేస్. సో బాల్ ఫేస్ పైన తగిలేస్తుంది. పీపుల్ అరౌండ్ గ్యాదర్డ్ అండ్ రష్డ్ మీ టు హాస్పిటల్. సో హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ద డాక్టర్ అబ్జర్వ్డ్ అండ్ సెడ్ టు మై పేరెంట్స్, టేక్ హిమ్ టు ది టౌన్ హాస్పిటల్ ఇమీడియట్లీ. సో వెంటనే టౌన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోండి అని అంటారు. హీ నీడ్స్ ఏ సర్జరీ. ఐ వాజ్ టేకెన్ ఏ హాస్పిటల్ టు ఏ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో సర్జరీ చేయాలి, హైదరాబాద్కి తీసుకువెళ్ళాలి అంటారనమాట. జంగు వాజ్ క్రయింగ్. వై డిడ్ ఐ సే సోమ్లా హ్యాజ్ నో ఐ ఫర్ ది బాల్, నవ్ ఇట్ మైట్ కమ్ ట్రూ. సో జంగు ఏడుస్తాడనమాట. సో సోమ్లాకి ఐ అనేది సరిగ్గా లేదు, సో బాల్ పట్టడానికి అన్నాను, ఇప్పుడు అదే నిజమైపోయేలా ఉంది అని ఏడుస్తూ ఉంటాడు. మదర్ కన్సోల్ జంగు, డోంట్ వరీ, సోమ్లా విల్ బీ ఆల్ రైట్, హీ విల్ ప్లే విత్ యూ అగైన్. సో జంగు ఏం కాదు, సోమ్లాకి ఏం కాదు, తను మళ్ళీ నీతో వచ్చి ఆడుతాడు అని అమ్మ బుజ్జగిస్తుంది. మై ఫాదర్ అండ్ మై మదర్ లుక్డ్ ఆఫ్టర్ మీ కేర్ఫుల్లీ. ఆఫ్టర్ ఏ వీక్ మై ఫాదర్ వెంట్ టు బోజియా నాయక్ తాండా. ఐ సెంట్ ఏ లెటర్ టు మై ఎల్డర్ బ్రదర్ జంగు. సో వీళ్ళ ఫాదర్ కేర్ఫుల్గా చూసుకుంటారనమాట. ఒక వారం రోజులు అయిన తర్వాత ఒక లెటర్ పంపిస్తాడు సోమ్లా ఈ జంగుకి. ఏమనంటే, నేను బాగానే ఉన్నాను డియర్ జంగు, మై ఐ ఈజ్ మచ్ బెటర్ నౌ. సో నా ఐ ఇప్పుడు చాలా బాగుంది. ద డాక్టర్స్ అండ్ నర్సెస్ ఆర్ వెరీ కైండ్ టు మీ. సో నన్ను చాలా బాగా జాలిగా చూసుకుంటున్నారు. ద టెస్టెడ్ మై ఐస్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు నా ఐస్ని టెస్ట్ చేశారు. నవ్ ఐ ఆమ్ ఆల్ రైట్. అఫ్ కోర్స్ బిఫోర్ సర్జరీ దేర్ వాజ్ సంథింగ్ రాంగ్ విత్ మై లెఫ్ట్ ఐ. ద డాక్టర్ సెడ్ ఆఫ్టర్ సర్జరీ ఇట్స్ ఆల్ రైట్ నౌ. సో ఇంతకుముందు నా లెఫ్ట్ ఐలో ఏదో ప్రాబ్లం ఉండేదంట. సో సర్జరీ తర్వాత నా లెఫ్ట్ ఐ అనేది బాగా అయిపోయింది. నవ్ ఐ క్యాన్ బౌల్ అండ్ బ్యాట్ యాజ్ యూ డూ. సో ఇప్పుడు నీలాగే నేను కూడా బౌలింగ్ బ్యాటింగ్ అనేది చేయగలను. ఐ విల్ నెవర్ డ్రాప్ ఈవెన్ ఏ సింగిల్ క్యాచ్. సో ఏ క్యాచ్ని కూడా నేను అస్సలు మిస్ కాను అని చెప్పి ఒక లెటర్ అనేది రాస్తాడనమాట. ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ 10 days. వెన్ ఐ రిటర్న్ టు మై విలేజ్ జంగు గేవ్ మీ ఏ పార్సిల్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దేర్ వాజ్ ఏ బ్యూటిఫుల్ బాల్ ఇన్ ఇట్. సో 10 days అయిన తర్వాత తను బాగా కోలుకున్న తర్వాత తన విలేజ్కి వస్తారు. సో అప్పుడు జంగు ఏం చేస్తాడంటే ఒక పార్సల్ ఇస్తాడు ఈ సోమ్లాకి. ఏంటి ఆ పార్సల్ అంటే ఒక బ్యూటిఫుల్ బాల్ అనేది ఉంటుంది అందులో. ఏ న్యూ క్రికెట్ బాల్. ఐ జంప్డ్ విత్ జా అండ్ హగ్డ్ మై బ్రదర్. సో వెంటనే క్రికెట్ బాల్ అని చెప్పి ఎగిరి గంతేసి వాళ్ళ బ్రదర్ని పట్టుకుంటాడు. ఐ ప్రాక్టీస్డ్ హార్డ్ డే అండ్ నైట్ విత్ ది బ్యాట్ అండ్ ద బాల్. నవ్ ఐ ఆమ్ ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. సో రాత్రి పగలు ప్రాక్టీస్ చేసి ఇండియన్ క్రికెట్ టీంలో ఆడడం అనేది జరుగుతుంది. సో అది ఈ లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే, గ్రోనడ్ అంటే మేడ్ ఏ లాంగ్ డీప్ సౌండ్ బికాస్ ఆఫ్ పెయిన్ ఆర్ ప్లెజర్. అంటే ఏదైనా కోపంలోని కానీ ప్లెజర్లోని కానీ పెద్ద సౌండ్ అనేది చేయడం. బటర్ ఫింగర్స్ అంటే ద హ్యాండ్స్ దట్ ఆఫెన్ డ్రాప్ థింగ్స్.
స్క్రీమ్డ్ అంటే గేవ్ ఎ లౌడ్ క్రై, గట్టిగా అరడం. కన్సోల్డ్, గేవ్ కంఫర్ట్ ఆర్ సింపథైజ్డ్ విత్ సంబడి హూ వాజ్ అన్హ్యాపీ ఆర్ డిసప్పాయింటెడ్. సో బాధలోని డిసప్పాయింటెడ్లో హ్యాపీగా లేని వాళ్ళని కొంచెం ఓదార్చడం అనమాట. అది నెక్స్ట్ కాంప్రహెన్షన్లో కనుక చూసుకుంటే టిక్ ద రైట్ ఆప్షన్స్ టు కంప్లీట్ దీస్ సెంటెన్సెస్. సోమ్లా వాజ్ వెరీ బ్యాడ్ ఎట్ ఆల్ దీస్, ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ దీస్. Somla bit his lip to hold back his tears because someone remarked, Somla has butterfingers. Leave it, someone will catch it. He will play with you again. The boy has got no eye for the ball. సో ఎందుకని తను టీయర్స్ని ఆపుకున్నాడంటే ద బాయ్ హ్యాస్ గాట్ నో ఐ ఫర్ ది బాల్ అని ఆ ఒక ముసలి ఓల్డ్ మ్యాన్ అంటాడు కాబట్టి అందుకు. ఎవ్రీ వన్ ర్యాన్ టువర్డ్స్ సోమ్లా, ఎందుకు పరిగెట్టారంటే టు టీస్ హిమ్, టు సీ వాట్ హ్యాపెన్ టు హిమ్, టు బీట్ హిమ్ ఫర్ లీవింగ్ ది క్యాచ్. సో ఎందుకు పరిగెట్టాడు, తనకి ఏమైందో చూడడానికి. టు సీ వాట్ హ్యాపెన్ టు హిమ్, అతనికి ఏమైందో చూడడానికి పరిగెత్తారనమాట. సోమ్లా వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ ది పార్సెల్ బికాస్ it was his ball. He plays with the ball regularly. He had seen the ball in the hospital. He had not played with a new cricket ball. సో ఎందుకు బాల్ చూడగానే కొంచెం ఎగ్జైట్ అయ్యాడు అంటే సో తను ఆ బాల్తో రెగ్యులర్గా ఆడుకోవచ్చు కాబట్టి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ది కరెక్ట్ వర్డ్స్. Bozia Naik Tanda is famous for cricket. Somla was unable to play cricket because he had a problem with his eye. Somla was selected for the Indian cricket team. అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, వొకాబులరీ ఇచ్చారు. ఇక్కడ చూస్తే కొన్ని వర్డ్స్ ఇచ్చి అవి డిక్షనరీలో వాటి యొక్క అర్థం అనేది కనుక్కోమన్నారు. గ్రామర్లో కనుక చూసుకుంటే మనకి మస్ట్, కుడ్ గురించి ఇచ్చారు, చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఐ న్యూ ఐ మస్ట్ క్యాచ్ ఇట్, నాకు తెలుసు నేను ఖచ్చితంగా దాన్ని క్యాచ్ పడతాను అని. ఇష్రూ కుడ్ హ్యావ్ డన్ బెటర్, సో ఇష్రూ నీకంటే బాగా ఆడతాడు. ఐ వాజ్ జస్ట్ అండర్ ది బాల్, ఐ షుడెంట్ మిస్, సో నేను ఖచ్చితంగా బాల్ వచ్చే దారిలో ఉన్నాను, అస్సలు మిస్ అవ్వదు అంటున్నారు. నవ్ ఇట్ మైట్ కమ్ ట్రూ, సో ఇప్పుడు అది నిజం అవుతుంది. ఇలా కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చారు. ద అండర్లైన్డ్ వర్డ్స్ అంటే ఇక్కడ మైట్, అలాగే షుడ్, కుడ్, మస్ట్, వీటి కింద అండర్లైన్ ఉంటుంది. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది అబోవ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ ఎక్స్పెక్టేషన్స్, పాసిబిలిటీ, నెసెసిటీ. సో మస్ట్ అంటే ఖచ్చితంగా, కుడ్ అంటే కుడ్, షుడ్, మైట్, మస్ట్, ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ని, పాసిబిలిటీని, నెసెసిటీని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ మోడల్స్ ఆర్ మోడల్ వెర్బ్స్. ఈ వీటిని మనం మోడల్స్ ఆర్ మోడల్ వెర్బ్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఫ్రమ్ సెంటెన్స్ 1, ఇట్ ఈస్ క్లియర్ దట్ మస్ట్ ఎక్స్ప్రెస్ నెసెసిటీ. మస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి అనే దాన్ని తెలియజేస్తుంది, నెసెసిటీ. ద మోడల్ మస్ట్ ఆల్సో ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్, డ్యూటీ, డిటర్మినేషన్. సో ఆబ్లిగేషన్, డ్యూటీ, డిటర్మినేషన్ని మస్ట్ తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ చూస్తే ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే హీ మస్ట్ టెల్ ద సీక్రెట్, సో ఖచ్చితంగా సీక్రెట్ చెప్పాలి. వీ మస్ట్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్, అది మన బాధ్యత అని ఇక్కడ డ్యూటీ షోస్ డ్యూటీ, బాధ్యతను తెలియజేస్తుంది. ఐ మస్ట్ కంప్లీట్ ద వర్క్ టుడే, డిటర్మినేషన్, పట్టుదలని తెలియజేస్తుంది. సో ఇక్కడ హీ మస్ట్ టెల్ ది సీక్రెట్, ఆబ్లిగేషన్, డ్యూటీ, డిటర్మినేషన్, నెసెసిటీ, వీటన్నింటినీ మస్ట్ అనేది తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సెకండ్ సెంటెన్స్లో కుడ్ అనేది పాసిబిలిటీ అయితే అవ్వచ్చు లేదా లేదు. సో ఇలా పాసిబిలిటీని తెలియజేస్తుంది అనమాట. అలాగే పొలైట్ రిక్వెస్ట్ కూడా, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ పెన్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ బుక్. ఇలా మనం ఏదైనా అడిగినప్పుడు రిక్వెస్ట్ కోసం కుడ్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో కుడ్ టాక్ టు యువర్ హెడ్ మాస్టర్, కుడ్ ఐ టాక్ టు యువర్ హెడ్ మాస్టర్, ఇలా కుడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మోడల్స్ అనేవి ఇవి మాత్రమే కాదు, కెన్, డేర్, మే, మైట్, ఆట్ టు, విల్, వుడ్, షల్, నీడ్, ఇవన్నీ కూడా మోడల్స్ కింద చెప్తాం. మోడల్స్ ఆర్ మోడల్ వెర్బ్స్ కింద చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ మోడల్స్ అని అన్నారు. ఇట్ ఈస్ లైక్లీ టు రైన్, ఇట్ మే. సో ఇక్కడ కొన్ని మనకి ఇచ్చి రాయమన్నారు అనమాట. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్, కుడ్ ఐ యూజ్ యువర్ పెన్ అనేది ఏం తెలియజేస్తుంది, రిక్వెస్ట్ని ఇక్కడ చూద్దాం. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ మోడల్స్ని యూజ్ చేసి రాయమన్నారనమాట.
ఇట్ ఈజ్ లైక్లీ టు రెయిన్, ఇట్ మే బీ రెయిన్ టుడే. సో ఇవాళ వర్షం పడొచ్చేమో అనొచ్చు. విల్ యూ పెర్మిట్ మీ టు ఓపెన్ ద డోర్, విల్ యూ పెర్మిట్ మీ టు ఓపెన్ ద డోర్. మే యూ, ద బస్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్. విల్ యూజ్ చేసి రాయమన్నారు. ద బస్ విల్ స్టార్ట్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్. డోంట్ టచ్ ద లైవ్ వైర్, ఇట్ మే కిల్ యూ. డోంట్ టచ్ ద లైవ్ వైర్, ఇట్ మస్ట్ కిల్ యూ అని రాయొచ్చు. ఇట్ ఈజ్ హిస్ డ్యూటీ టు హెల్ప్ హిస్ బ్రదర్. ఇట్ ఈజ్ నెసరీ ఫర్ అస్ టు ప్రొటెక్ట్ ది ట్రీస్. సో ఇవి మీరు చూడండి, ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవి అర్థమవుతాయి. నెక్స్ట్, వాట్ డస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్? టిక్ ద కరెక్ట్ ఆప్షన్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. కుడ్ ఐ యూజ్ యువర్ పెన్? కుడ్ ఐ యూజ్ యువర్ పెన్ అనేది రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది, పొలైట్ రిక్వెస్ట్. హీ కెన్ క్లైంబ్ ద ట్రీ, తను ఎక్కగలడా అంటే కెపాసిటీ. విల్ యూ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ? కావాలా నీకు? ఆఫర్. We shall visit Hyderabad next week. Futurity. We must do this now. Obligation, ఖచ్చితంగా చేయాలి అనేది. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే, సో ఇవన్నీ అవసరం లేదు మనకి. నెక్స్ట్ రీడింగ్లో అవర్ లెగసీ అని చెప్పి ఒక పోయం అనేది ఇచ్చారు. సో ఇది ఎవరు రాశారు అంటే అనిత అనేవారు రాశారు. సో ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే, క్రిటికల్ అంటే ఇంపార్టెంట్, డిటర్మైన్ డిసైడ్ స్ట్రాంగ్లీ చాలా గట్టిగా ఫిక్స్ అవ్వడం, గ్రిట్ అంటే కరేజ్ ధైర్యం, ఎక్సెల్ బీ వెరీ గుడ్ అట్ డూయింగ్ సంథింగ్ ఏదైనా చేయడంలో మంచి నైపుణ్యం, ఆబ్వియస్ అంటే క్లియర్, ఫ్యూరీ ఎక్స్ట్రీమ్ యాంగర్ చాలా కోపం అనమాట, సంథింగ్ దట్ వీ క్యారీ ఓవర్ ఫ్రమ్ ది పాస్ట్ లెగసీ, ప్రిజర్వ్ కీప్ ఏ పర్టికులర్ క్వాలిటీ ఆర్ ఫీచర్. సో ఇవి ఇందులో ఉన్న మీనింగ్స్ అయితే. ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్ అని చెప్పి ఈ లాస్ట్ లెసన్ 8th లెసన్ విల్ పవర్ అనే లెసన్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ 300 years ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద గ్రేట్ సైంటిస్ట్ గెలీలియో, స్టీఫెన్ విలియం హాకింగ్ వాజ్ బోర్న్ ఇన్ ఆక్స్ఫోర్డ్. సో 300 సంవత్సరాల తర్వాత గెలీలియో తర్వాత ఆక్స్ఫోర్డ్లో విలియం హాకింగ్ అనే అతను పుట్టడం జరిగింది. ఇంగ్లాండ్ ఆన్ 8 January 1942. 1942లో ఇంగ్లాండ్లో January 8న ఈ స్టీఫెన్ హాకింగ్ గారు పుట్టారు. లిటిల్ డిడ్ హిస్ పేరెంట్స్ నో దాట్ స్టీఫెన్ వుడ్ బి హెయిల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్స్ ఆఫ్ ది సెంచరీ. సో ఇతను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారట, తిను ఖచ్చితంగా ఈ సెంచరీలోనే మంచి సైంటిస్ట్ అనేవారు అవుతారు అని. ఆఫ్టర్ స్కూలింగ్ స్టీఫెన్ జాయిన్డ్ యూనివర్సిటీ కాలేజ్ ఆక్స్ఫోర్డ్ అండ్ స్టడీడ్ ఫిజిక్స్. సో స్కూల్ అయిపోయిన తర్వాత ఆక్స్ఫోర్డ్లో యూనివర్సిటీలో ఫిజిక్స్ కంప్లీట్ చేశారు. ఆఫ్టర్ అబ్టైనింగ్ ఏ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్సెస్ హీ వెంట్ టు కేంబ్రిడ్జ్ టు డూ రీసెర్చ్. సో కేంబ్రిడ్జ్కి యూనివర్సిటీకి రీసెర్చ్కి వెళ్ళారు. సిన్స్ 1917 హీ హ్యాస్ హెల్డ్ ది పోస్ట్ ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ద వన్ హెల్డ్ బై ఇజాక్ న్యూటన్ ఇన్ 1663. సో 1663లో ఇతను మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా కూడా ఉండేవారు అనమాట. అట్ ఏజ్ ఆఫ్ 17 స్టీఫెన్ స్టార్టెడ్ నోటీసింగ్ దాట్ హీ వాజ్ బికేమ్ ఇంక్రీజింగ్లీ క్లమ్జీ అండ్ ఈవెన్ ఫెల్ డౌన్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ ఫర్ నో రీజన్. సో ఇతను ఏంటంటే చాలా క్లమ్జీగా ఉండడం, ఇతనికి ఏం అర్థమయ్యేది కాదనమాట. ఒక్కొక్కసారి సడన్గా పడిపోవడం అలా జరుగుతూ ఉండేది. అయితే షార్ట్లీ ఆఫ్టర్ హిస్ 21st బర్త్డే హీ వాజ్ టేకెన్ టు హాస్పిటల్ అండ్ మేడ్ టు అండర్గో ఏ నెంబర్ ఆఫ్ టెస్ట్. సో 21 వచ్చేసరికి ఇతను ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అవన్నీ చేయించుకున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి అని. హీ వాజ్ షాక్డ్ వెన్ హీ రియలైజ్డ్ హీ హ్యాడ్ అన్ incurable disease, a type of sclerosis which weakened his muscles. సో ఇతనికి అప్పుడు ఒక వ్యాధి అనేది ఉన్నది, సో అది క్యూర్ చేయలేము, అది మజిల్స్ని తినేస్తూ ఉంటుంది, మజిల్స్ని వీక్ చేసేస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాడు. ద ఫిజిషియన్స్ ప్రెడిక్ట్ అండ్ ఎర్లీ డెత్ ఫర్ హిమ్. సో ఇతను త్వరగా చనిపోతాడు అని కూడా చెప్పడం జరిగింది. హీ వెంట్ బ్యాక్ టు కేంబ్రిడ్జ్ అండ్ క్యారీడ్ ఆన్ హిస్ రీసెర్చ్. సో వెంటనే వెనక్కి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా అతను కొనసాగించేవారు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ మచ్ ప్రోగ్రెస్. He thought that
he might not live for a long and that his PhD would never be completed. సో ఇతను ఏమనుకున్నాడంటే సో ఇలా ఉన్నది కాబట్టి ఇంకా నేను త్వరగానే చనిపోతాను, నా PhD కూడా కంప్లీట్ చేయలేను అని అనుకుంటారు. హౌఎవర్ హీ ఫినిష్డ్ ఇట్, ఎలా అయితే దాన్ని ఫినిష్ చేసేస్తారు. యాజ్ హిజ్ సైంటిఫిక్ రెప్యుటేషన్ ఇంక్రీజెడ్ హిజ్ డిజబిలిటీ గాట్ వర్స్. ఎప్పుడైతే అతనికి ఆ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉందో ఇతనికి ఈ డిజబిలిటీ అనేది ఇంకా ఎక్కువ అయిపోతూ ఉన్నది. ఈవెన్ ఫీడింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ బెడ్ బికేమ్ డిఫికల్ట్. సో అతను పనులు అతను చేసుకోవడానికి కానీ, తినడానికి కానీ, బెడ్ పైన లేగడానికి కూడా చాలా డిఫికల్టీ అనేది ఫేస్ చేసేవారు అనమాట. ఇన్ 1980 he had to rely upon nurses. In 1985 he underwent an operation in the windpipe. After this he needed 24 hours nursing care. సో ఒక ఆపరేషన్ అయిన తర్వాత 24 hours నర్సింగ్ కేర్లోనే ఇతను ఉన్నారు. బిఫోర్ ద ఆపరేషన్ హిస్ స్పీచ్ వాజ్ నాట్ క్లియర్ బట్ అట్లీస్ట్ హీ కుడ్ కమ్యూనికేట్. సో ఆపరేషన్కి ముందు అతను మాట్లాడింది సరిగ్గా అర్థం కాకపోయినా బట్ అతను మాట్లాడగలిగేవారు. బట్ ఆఫ్టర్ ద ఆపరేషన్ హీ లాస్ట్ హిజ్ ఎబిలిటీ టు స్పీక్. సో ఎప్పుడైతే ఆపరేషన్ జరిగిందో ఇంకా అతను మాట్లాడాలనేవే లేకుండా పోయాయి. హౌఎవర్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ స్పెషల్లీ డివైజ్డ్ ఫర్ హిమ్ హెల్ప్డ్ హిమ్ టు కమ్యూనికేట్. సో ఇతని కోసం స్పెషల్గా తయారు చేసిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ వల్ల ఇతను కమ్యూనికేట్ చేయగలిగేవారు అనమాట. యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఏ బుక్ హ్యాస్ బీన్ రిటన్ అండ్ డజన్స్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్. సో ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్తో ఇతను ఒక బుక్కే రాశారు. అలాగే డజన్స్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్. మెనీ సైంటిఫిక్ టాక్స్ హ్యావ్ ఆల్సో బీన్ గివెన్. సో అతను ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారానే అన్నీ చెప్తూ ఉండేవారు అనమాట. హీ వాజ్ అవార్డెడ్ మెడల్స్, ప్రైజెస్ అండ్ 12 హానరరీ డిగ్రీస్. సో ఎన్నో మెడల్స్, ప్రైజెస్, ఎన్నో డిగ్రీస్ అనేవి ఇతనికి వచ్చాయి. ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ స్టీఫెన్ హాకింగ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ వన్ నీడ్ నాట్ లాస్ హోప్. సో ఇతని లైఫ్ స్టైల్ చూసిన తర్వాత మనకి ఏంటంటే ఎవరు కూడా ఒక ఆశ అనేది, హోప్ అనేది కోల్పోకూడదు. హిస్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ డిజబిలిటీ నీడ్ నాట్ ప్రివెంట్ వన్ ఫ్రమ్ రీచింగ్ గ్రేట్ హైట్స్. సో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి డిజేబిలిటీ, మన శరీర అవయవాల యొక్క ఇది అనేది ఎందుకు కూడా పనిచేయదు. సో మనలో సంకల్పం ఉండి, మనలో హోప్ ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తామని ఇక్కడ చెప్తున్నారు. While Stephen William Hawking inspired the whole world with his uncrushable spirit and willpower. సో ఇతను ఏంటంటే మొత్తం వరల్డ్నే మోటివేట్ చేశారనమాట. డూ యూ నో హూ ఇన్స్పైర్డ్ హిమ్ రీచ్ సచ్ గ్రేట్ హైట్స్? సో అతన్ని ఎవరు ఇన్స్పైర్ చేశారనుకున్నారు? హీ వాజ్ నన్ అదర్ దాన్ హిజ్ మ్యాథమెటిక్స్ టీచర్ దిక్రన్ తహ్తా. సో అతని యొక్క స్టీఫెన్ హాకింగ్ యొక్క మ్యాథమెటిక్స్ టీచర్ దిక్రన్ తహ్తా అనే వారు ఇతన్ని ఇంత హైట్స్కి, ఇంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి మోటివేట్ చేశారట. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే హెయిల్డ్ మీన్స్ ప్రైజ్డ్ పబ్లిక్లీ, అందరి ముందు పొగడడం. స్కెలోరిసిస్ అంటే ఏ మెడికల్ కండిషన్ ఇన్ విచ్ ఏ పార్ట్ ఇన్సైడ్ ద బాడీ బికేమ్ హార్డ్. రెప్యుటేషన్ పాపులారిటీ, ఫేమ్ అనమాట. రిలే డిపెండ్, ఒకరిపైన ఆధారపడడం. హానరరీ డిగ్రీ ఏ డిగ్రీ దట్ ఈజ్ అవార్డెడ్ ఇన్ రికగ్నైజేషన్ ఆఫ్ వన్స్ సర్వీస్ టు ఎ పర్టికులర్ ఫీల్డ్. సో ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్కి సేవ చేస్తే దానికి కానీ ఇస్తూ ఉంటారనమాట. సో అది. నెక్స్ట్, సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టీఫెన్ కెన్ undoubtedly be considered one of the greatest scientists of this century. True. Stephen Hawking and Isaac Newton were the professors of mathematics at Cambridge University at the same time. The physicians predict an early death for Stephen. Correct. Stephen Hawking could not complete his PhD because of his illness. Wrong. Tanu PhD complete చేశారు. After the operation, Stephen's speech became clear. సో అది కూడా రాంగ్, ఎందుకంటే అసలు ఆపరేషన్. నెక్స్ట్ ఒకాబులరీలో కనుక చూసుకుంటే స్టీఫెన్ హాకింగ్ వాజ్ హెయిల్డ్ బై ఎవ్రీ వన్. హెయిల్డ్ అంటే ప్రైజ్డ్, పొగడడం. స్టీఫెన్ ట్రింఫ్డ్ ఓవర్ హిస్ సిక్నెస్ బికాస్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ విల్. సో ఇక్కడ అండర్లైన్ చేయలేదండి వర్డ్ కింద. ద ఇస్రో రెప్యుటేషన్ వాజ్ డబుల్డ్ వెన్ ఇన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ PSLV C-21 its 100th మిషన్. సో ఫేమ్ అనమాట, ఫేమ్ బాగా పెరిగింది. ఫైండ్ అవుట్ ద సింగులర్ ప్లూరల్. సో ఏకవచనం బహువచనాన్ని కనుక్కోమన్నారు. ఫినామినన్ అనేది సింగులర్,
ఫినామినా అనేది ప్లూరల్. LAE అది ప్లూరల్. హైట్స్. క్రైసిస్ సంక్షోభం. CRISES అనేది ప్లూరల్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్స్ కనుక చూస్తే ఎబిలిటీ, డిసెబిలిటీ, బెటర్, వర్స్, డిక్రీజ్, ఇంక్రీజ్, క్యూరబుల్, ఇన్క్యూరబుల్, రిగ్రెస్, ప్రోగ్రెస్, ఈజీ, టఫ్, పర్మిట్, ప్రివెంట్, పర్మిషన్ ఇవ్వడం, ప్రివెంట్ చేయడం, క్రషబుల్, అన్క్రషబుల్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ అనేవి రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్ కనుక చూస్తే జెండర్ ఆఫ్ నౌన్స్. వర్డ్స్ యూజ్డ్ ఫర్ మేల్ యానిమల్స్, బాయ్స్ అండ్ మెన్ ఆర్ కాల్డ్ మస్క్యులైన్ జెండర్ నౌన్స్. సో మస్క్యులైన్ జెండర్ నౌన్స్ అంటే ఏంటంటే మేల్ యానిమల్స్కి కానీ, బాయ్స్కి కానీ, మెన్స్కి కానీ యూజ్ చేసేది మస్క్యులర్ జెండర్ నౌన్. సపోజ్ సన్, కింగ్, బ్రదర్, ఇవన్నీ కూడా. అలాగే ఫెమినైన్ జెండర్ నౌన్స్ అంటే ఆడవాళ్ళ గురించి, గర్ల్స్, ఫీమేల్, ఉమెన్ వీళ్ళ గురించి తెలియజేసేవి ఫెమినైన్ జెండర్ నౌన్. సపోజ్ డాటర్, క్వీన్, సిస్టర్, ఇవన్నీ కూడా. అలాగే కామన్ జెండర్ నౌన్స్ అంటే ఇప్పుడు సపోజ్ చైల్డ్, డాక్టర్, కజిన్, ట్రీ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి కదా, అవి కామన్ జెండర్ నౌన్. ట్రీ కాదు, చైల్డ్, డాక్టర్, కజిన్ ఇలా కొన్ని మనం చెప్పుకుంటాం కదా, అవి కామన్ జెండర్. అంటే బోత్ మేల్స్కి ఫీమేల్స్కి కూడా, టీచర్ ఇలాంటివన్నీ మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి వాడేవి కామన్ జెండర్ నౌన్స్ అనేవి అవుతాయి. అలాగే థింగ్స్ వితౌట్ లైఫ్ ఆర్ సెడ్ టు బీ న్యూటర్ జెండర్. సో న్యూటర్ జెండర్ అని ఏంటంటారంటే ప్రాణం వేటికైతే ఉండవో, ట్రీ, టేబుల్, పెన్, పెన్సిల్ ఇలా వీటన్నింటికి కూడా న్యూటర్ జెండర్ అని అంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ రాయమన్నారు. ఉమెన్ ఫెమినైన్ జెండర్, హీరో మస్కులైన్ జెండర్, టీచర్ కామన్ జెండర్, హస్బెండ్ కామన్ జెండర్ రాసుకోవచ్చు మనం. అలాగే మస్కులైన్ జెండర్ కూడా రాసుకోవచ్చు. లయన్ మస్కులైన్, బుక్ న్యూటర్, హీరోయిన్ ఫెమినైన్, సింగర్ కామన్, స్పూన్ న్యూటర్, లాయర్ కామన్, పెహన్ షర్ట్, ఫాదర్ స్టూడెంట్. ఇలా ఏంటంటే మనం వీటిని ఆ జెండర్కి అనుగుణంగా విడదీయచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ రైటింగ్లో ఇచ్చాడు. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కనుక చూసుకుంటే నితిన్, జగన్ అండ్ మనీషా. సో నితిన్, జగన్, మనీషాకి క్యాపిటల్ అనేవి పెట్టారు. నితిన్ పక్కన మనం కామ పెట్టాలి. నితిన్, జగన్ అండ్ మనీషా వెంట్ టు ది పెట్ స్టోర్ ఫుల్ స్టాప్. ఇది ఓకే. నితిన్ బాట్ ఏ బిగ్ బ్యాగ్ ఫుడ్ ఫర్ హిస్ డాగ్. సో ఇక్కడ బాట్ అనేది రాంగ్ పడింది. బాట్ BOUGHT బాట్ ఏ బిగ్ బ్యాగ్ ఫుడ్ ఫర్ హిస్ డాగ్. ఓకే. జగన్లో మళ్ళీ జే క్యాపిటల్ ఉంది. జగన్ లుక్డ్ అట్ ద టర్టిల్స్ అండ్ సేడ్ కాదు సెడ్, SAID సెడ్ కామా ఐ విష్. ఇక్కడ తన మాటల్లో చెప్తున్నాడు కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి పెడతాం. ఐ విష్ ఐ కుడ్ టేక్ వన్ హోమ్. ఇక్కడ ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పోతుంది. సో ఇన్వర్టెడ్ కామాస్ ఫుల్ స్టాప్. ఐ విష్ ఐ కుడ్ టేక్ వన్ హోమ్ వస్తుంది. సో ఈ విధంగా కన్వర్షన్ ఆఫ్ రైటింగ్ గురించి ఉంది. నెక్స్ట్ వీ షాల్ ఓవర్కమ్ అనే ఒక పోయం అనేది ఇచ్చారు. దీన్ని మార్టిన్ లూథర్ కింగ్ అనేవారు రాయడం జరిగింది. సో పోయమ్స్ ఎవరు రాశారనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో వీ షాల్ ఓవర్కమ్ అనేది మార్టిన్ లూథర్ కింగ్ రాశారు. ఇందులో మనకి ఎలాంటి మీనింగ్స్ గ్లాజరీ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడతో మనకి ఇంగ్లీష్లో ఉన్న మొత్తం లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. హోప్ ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్తో అయితే మళ్ళీ కలుద్దాం.